ఫస్ట్ విజయవాడ పార్సల్ వచ్చింది. కొంచెం పవన్ కళ్యాణ్ గారి చెప్పులు స్టైల్ అంటారు కదా, సో నాకు ఇట్లా ఫుల్ లెంత్ డ్రెస్సెస్ ఇట్లా అనార్కలి స్టైల్లో వస్తే నాకు చాలా ఇష్టము. వర్క్ చాలా డీటెయిల్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్. కుక్కర్ కొనుక్కున్నా, కజ్జికాయలు చేసింది మా మమ్మీ. మీరేంటండి చాలా బాగున్నాయి కదా. నాకు కొంచెం ప్రైస్ ఎక్కువే పడింది, బట్ ఇది ప్యూర్ అంటే చాలా వరకు అంటే కొన్ని పచ్చడి ప్యాకెట్ లీక్ అయింది, ఇరిగిపోయింది, ఇంత అయినా కానీ గాజుల మట్టుకు అసలు ఇరగలేదు. ఒకటి ఇరిగింది. అమ్మవారి గాజులు వచ్చినాయి, గవ్వలు చేసి పంపించింది. హే గాయ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి మెమరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నా ఇండియా సిరీస్ని అందరూ చాలా ఎంకరేజ్ చేశారు. ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 2 months నేను ఇండియాలో ఉన్నాను, సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా జర్నీ చూసిన వాళ్ళకే తెలుస్తుంది నేను ఎంత ఎంజాయ్ చేశానో. అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లోనే, ఖచ్చితంగా చూడండి. సో ఆఫ్టర్ 2 months నేను యూఎస్కి అయితే వచ్చేసాను. సో అన్ని వీడియోస్ మీరు చూసే ఉంటారు కదా, నా యూఎస్ఏ జర్నీ ఎలా వచ్చాను ఏంటనేది. సో యూఎస్ఏకి వచ్చాక చాలా జరిగిందనమాట. నేను ఆల్మోస్ట్ యూఎస్ఏకి వచ్చి కూడా 2 months అయిపోతుంది, బట్ యూఎస్కి వచ్చాక ఇదే నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. మేము అట్లాంటాలో ఉండేవాళ్ళం కదా, సో అట్లాంటా నుండి మేము టెక్సాస్ షిఫ్ట్ అయ్యాము. సో హౌస్ షిఫ్టింగ్ యూనో చాలా అంటే చాలా బిజీగా ఉండే, బట్ స్టిల్ నా యూట్యూబ్ ఫ్యామిలీని ఏం మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మన ఛానల్లో. ఇండియా వీడియోస్ అన్నీ కూడా నేను యూఎస్కి వచ్చాక ఎడిట్ చేసుకొని యూఎస్ నుంచే నేను అప్లోడ్ చేశాను అనమాట. సో నాకు అస్సలు ఖాళీ లేదు. సో ఈ గ్యాప్లోనే నేను వచ్చి ఆల్రెడీ 2 months అయిపోతుందని చెప్పి అన్నాను కదా, సో ఈ గ్యాప్లోనే ఇండియా నుంచి పార్సిల్ కూడా వచ్చేసింది. సో ఎప్పటిలాగానే ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందంటే అసలు మన ఆనందం మామూలుగా ఉంటుందో చెప్పండి. ఫుల్ హ్యాపీ అనమాట. ఈసారి కూడా ఏమేమి పంపించారు ఇండియా నుంచి అని చెప్పి మ్యాక్సిమం నాకు అన్నీ తెలుసు ఏమేమి పంపించారో, బట్ తెలియని ఇంకేమైనా పంపించారేమో, మా మదర్ ఏమైనా సర్ప్రైజ్ చేశారేమో నాకు ఆ పార్సిల్లో చూడాలి ఓపెన్ చేసి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఓపెన్ ద పార్సిల్స్. సో లెట్స్ గో. సో 3 boxes పార్సిల్. ఇక్కడ మీకు స్క్రీన్లో 2 కనిపిస్తున్నాయి, బట్ 3 ఉన్నాయి. 3 boxes పార్సిల్. 1 2 3 boxes parcel. Mayra, are you excited? మొన్ననే ఇండియా వెళ్ళావు కదా మాదిరి, మళ్ళీ 3 boxes పార్సిల్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడే యాక్చువల్గా చాలా థింగ్సే కొనుక్కున్నాను. నేను కొనుక్కుంది కాక మా హస్బెండ్కి కూడా చాలా బట్టలు చాలా థింగ్సే తీసుకొచ్చా. ఇందులో ఫుడ్ ఉందన్నమాట. చాలా ఫుడ్ ఇండియాలో జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాను, బట్ మా మమ్మీకి నచ్చలేదు అనమాట. ఆన్లైన్ ఫుడ్ మా మమ్మీకి ఆర్డర్ పెట్టుకోవడం మా మమ్మీకి నచ్చదు. మా మమ్మీకి ఎలా అంటే ఇంట్లో మా మమ్మీ వండిందే మేము తినాలి. సో అది నేను లాస్ట్ టైం నేను మొన్న ఇండియా వచ్చినప్పుడు నేను ఆ ఫుడ్ తెచ్చుకోలేదు, మా మమ్మీ వండింది. సో అందుకనే మా మమ్మీ మళ్ళీ వండి ప్రత్యేకంగా ఇప్పుడు పార్సిల్లో పంపించింది అనమాట. సో అందుకనే ఇన్ని పార్సిల్స్ అయినాయి. అమ్మో, ఇది ఓపెన్ చేయడానికి నాకు 2 hours పట్టింది. ఓకే, ఫస్టే ఒక బ్యాగ్. ఓకే, ఇవి శారీస్. ఈ పార్సల్ ఇస్ ఫ్రమ్ విజయవాడ. మా అత్తయ్య పంపించారు. ఫస్ట్ విజయవాడ పార్సల్ వచ్చింది. ఈ ఫ్రాక్ నేను మొన్న ఇండియా వెళ్ళాను కదా, సో నేను అక్కడ మా అత్తయ్యతోటి షాపింగ్కి వెళ్ళాను అనమాట. చాలా నలిగిపోయింది, ఐరన్ చేసుకోవాలి. సో మా అత్తయ్య ఒక ఫ్రాక్ సెలెక్ట్ చేసి ఈ ఫ్రాక్ నీకు బాగుంటుంది మాదిరి తీసుకో అంటే నేను ట్రయల్ రూమ్లో వేసుకొని ఈ డ్రెస్ వేసుకున్నాను. నాకు చాలా నచ్చి సో ఈ ఫ్రాక్ మా అత్తయ్య కొనిచ్చారు. సో నాకు బ్యాగ్లో వెయిట్ ఎక్కువైపోయి నేను ఇవన్నీ ఇండియాలోనే వదిలేయాల్సి వచ్చింది. సో అన్ని పార్సిల్లో పంపించారనమాట. కలర్ చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ది. భైరవ్ ఇట్రా. ఓకే, సో ఈ శారీస్ ఇవి నావి యూఎస్లోనే ఉండే. సో ఈ బ్లౌజెస్ అండ్ ఫాల్ కుట్టించుకోవడానికి నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను అనమాట. ఇదిగో ఈ శారీ యాక్చువల్గా మా అత్తయ్య కొనుక్కున్నారు.
నాకు ఈ శారీ చాలా నచ్చి అత్తయ్య నాకు ఈ శారీ ఇస్తారా అంటే సరే తీసుకో అమ్మా అని చెప్పి అన్నారనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ శారీ, అసలు ఎంత మెత్తగా ఉంటుందో సమ్మర్ సీజన్లో కట్టుకుంటే, వేసుకుంటే సూపర్ ఉంటుంది ఈ శారీ. సో నేను టకటక చూపించేస్తా ఎందుకంటే చాలా ఓపెన్ చేయాలి బాక్సెస్. ఓకే, సో ఇది ఖచ్చితంగా ఫ్రమ్ విజయవాడనే మా అత్తయ్య పంపించారు. ఇందులో ఐ థింక్ వడియాలు ఉన్నాయి అనుకుంటా. ఇవి పల్లి చిక్కీ. ఇది ఎవరు పంపించారో మరి, మా మమ్మీయో మరి మా అత్తయ్యో నాకు తెలియదు, ఎందుకంటే ఇద్దరు చెప్పలేదు నాకు ఇది పంపిస్తున్నట్టు. ఓహో ఓకే, నేను మా మమ్మీకి శారీ పంపించద్దన్నా పంపించింది. వీడు చూడు. ఓకే, ఈ శారీ నేను రీసెంట్గా ఐ థింక్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్లో బుక్ చేసుకున్నాను ఈ శారీ, రెడ్ శారీ. సో శారీ చాలా బాగుంది. నాకు బేసిక్గా కంప్లీట్ రెడ్ శారీ లేదు, అంటే ఇట్లా నాకు నెట్లో రెడ్ శారీ కావాలని నాకు ఎప్పటి నుంచో ఉండే అనమాట. సో ఇది నేను బుక్ చేసుకున్నాను, మా మమ్మీ కుట్టించింది ఈ శారీ. సో ఈ శారీ నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మా చెల్లి కొనిచ్చింది అనమాట. ఈ శారీ బ్యూటిఫుల్ శారీ. నా దగ్గర బ్రౌన్ కలర్ శారీస్ ఎక్కువ లేవు, సో ఈ శారీ బ్రౌన్ శారీస్ 2 వచ్చినాయి. ఇవన్నీ సర్దేటప్పటికి నాకు అవుతుంది ఇంకా. ఇది ఫ్రమ్ మా మమ్మీ కారం ప్యాకెట్స్, ఇవి కారం ప్యాకెట్స్. మా మమ్మీ ఈసారి కారం మంచిగా ఆడిచ్చింది. లాస్ట్ టైం కారం ప్యాకెట్స్ని తెప్పించుకున్నాను కదా ఇండియా నుంచి, బట్ అవి అంతగా మంచిగా లేదనమాట టేస్ట్. ఎంత కారం వేసినా కానీ సరిపోవట్లేదు. సో ఈసారి కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు కొని ఆడిచ్చిందంట. సో చాలా ఘాటుగా ఉంది అని చెప్పి అంటుంది. ఇది ఒక ఎంటీ జ్యువెలరీ బాక్స్, ఇందులో ఏం లేదు. నేను అడిగాను అనమాట, నాకు ఇక్కడ జ్యువెలరీ పెట్టుకోవడానికి బాక్సెస్ లేవని చెప్తే ఒక బాక్స్ పంపించింది. ఇందులో ఉంది అసలైన ఫుడ్. మా భైరవ్ గారు చూడండి ఎంత ముద్దుగా పడుకున్నాడో. వాడికి నిన్ననే ఆ కొత్త పీకాచు బొమ్మ కొనిచ్చాము కాస్కో నుంచి, ఆడుకుంటున్నాడు. సో యా, ఇది ఫుడ్. ఇది ఫుడ్ పంపించారు విత్ డబ్బా. సో ఇవన్నీ కూడా మా మమ్మీయే ప్రిపేర్ చేసింది. ఇవి డబ్బా ఇరిగిపోయింది యాక్చువల్లీ, అందుకేనా ఆయిల్ ఉంది. సో ఇవి మురుకులు, దీని ఏమంటారు, కారం పూస. ఈ విజయవాడలో డిమార్ట్కి వెళ్ళాను. డిమార్ట్లో ఇట్లా ఈ చిన్న చిన్న బాక్సెస్ కొనుక్కున్నా ఇక్కడ, ఎందుకంటే చాలా ప్రైజీ ఉంటాయి. సో అందుకే నేను ఈ బాక్సెస్ కూడా ఇండియాలోనే కొనుక్కున్నాను. సో అవి పంపించింది. సో ఇవేమో దీపాలు అన్నమాట. దీపాలు ఒకటి నచ్చితే కొనుక్కున్నాను. ఇది నేను ఎక్కువ ఓపెన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ డబ్బా ఇరిగిపోయింది, ఇక్కడ నుంచి పడిపోతున్నాయి. సో మురుకులు చాలా బాగున్నాయి టేస్ట్. నెక్స్ట్ వడియాలు మా అత్తయ్య పంపించారు. వడియాలు ఫ్రమ్ విజయవాడ. ఈ పువ్వు పంపించింది. సో ఇది వాటర్లో అట్లా అదే మన గ్లాస్ బౌల్స్లో ఇట్లా వాటర్లో వేసుకోమని చెప్పి ఇది కూడా పంపించింది. చూడండి, అసలు నేను చెప్పా వద్దు అన్నా కానీ వినదు మా మమ్మీ. ఇది కూడా పంపించింది. వావ్. సో ఈ శారీ మా అత్తయ్య కొన్నారు. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇప్పుడు నేనైతే జూలైలో షూట్ చేస్తున్నాను ఈ వీడియో. సో నెక్స్ట్ మంత్ August 7th అనుకుంటా వరలక్ష్మి వ్రతం. సో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి శారీ పెట్టడానికి మా అత్తయ్య పంపించారు ఈ శారీ. నేను ఇట్లా టిష్యూ టైప్ శారీ అడిగాను అనమాట మా అత్తయ్యని, అండ్ ఈ కలర్ కూడా నా దగ్గర లేదు. సో అందుకని ఇది పంపించారు. సో ఇదేంటి, ఓకే. సో ఇది ఫ్రమ్ మై మదర్, మా మమ్మీ కొనిచ్చింది అనమాట. కన్నా ఒకసారి ఇక్కడ రండి. సో ఈ 2 షర్ట్స్ ఫర్ యూ ఫ్రమ్ విజయశ్రీ, మా మమ్మీ. సో ఈ మంత్ మా హస్బెండ్ బర్త్డే అనమాట, July 25th. సో ఈ షర్ట్స్ కొంటున్నట్టు నాకు తెలుసు, బట్ మా హస్బెండ్కి తెలీదు. సో ఈ షర్ట్స్ మా హస్బెండ్కి. టేక్ ఇట్. ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్కి మంచిగా ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్ మా మమ్మీ డాడీ మా హస్బెండ్కి షర్ట్స్ కొంటున్నారు, లైక్ లిటరలీ ఎవ్రీ ఇయర్. కరెక్ట్గా మా హస్బెండ్ బర్త్డే టైంకి
వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి ఇవన్నీ వస్తాయన్నమాట. సూపర్ ఉంది, వస్తాయన్నమాట. సో మా వెడ్డింగ్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఈయనకి బట్టలు, మా మమ్మీ, మా డాడీ అండ్ మా ఇంట్లో కూడా అందరు కలిపి ఒక షర్ట్ కొనరు. ఒక్కొక్కరు ఒక్కొక్క షర్ట్ పంపిస్తారు. మా చెల్లి ఒకటి, మా డాడీ ఒకటి, మా మమ్మీ ఒకటి. సో అట్లా ఎవ్రీ ఇయర్ ఈయనకు బట్టలు వస్తున్నాయి ఇండియా నుంచి. సో ఇదేంటి, ఈ బ్లౌజ్ పీసెస్ వరలక్ష్మి వ్రతానికి ఇట్లా మనము తాంబూలం ఇస్తాం కదా. సో మా మమ్మీ ఈసారి మంచిగా కలంకారీ బ్లౌజెస్ కొనింది. సో ఈసారి బ్లౌజెస్ చాలా బాగున్నాయి. ఇవ్వండి ఇట్లా కలంకారీలో. ఎందుకంటే ఇట్లా ఇవి యాక్చువల్గా నేను పూజకు తెప్పించుకున్నాను రెడ్ కలర్ బ్లౌజెస్. అంటే ఇట్లా ప్లెయిన్ బ్లౌజెస్ ఇచ్చినా కానీ మనం దేనికి కుట్టుకోలేం కదా. అంటే కుట్టుకున్నా కానీ శారీస్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో అందుకని ఇట్లా కలంకారీ బ్లౌజెస్ కొనిందనమాట. సో దట్ ఏదైనా ఇట్లా మంచిగా ప్లెయిన్ శారీస్ కట్టుకుంటే ఈ బ్లౌజెస్ మ్యాచ్ అవుతాయి కదా. ఇది కూడా ఎంత బాగున్నాయో చూడండి, కాటన్ సూపర్గా ఉన్నాయి ఈ బ్లౌజెస్. కడాయి, ఇది నేను అమలాపురం వెళ్ళాను కదా. సో అమలాపురంలో ఒక షాపింగ్ చేస్తే కడాయి కొనుక్కున్నాను. సో ఇది ఒకటి. ఇవి మా హస్బెండ్కి చెప్పులు బుక్ చేశా. సో ఇది డైరెక్ట్ ఇట్లా అమెజాన్ పార్సిల్ బ్యాగ్తో సహా పెట్టేసింది మా మమ్మీ. సో ఇవి కొంచెం పవన్ కళ్యాణ్ గారి చెప్పులు స్టైల్ అంటారు కదా, అత్తారింటికి దారేది చెప్పులు స్టైల్. సో ఒక డబ్బా కంప్లీటెడ్. ఈసారి ఏంటో అసలు టేప్స్ ఇట్లా ఎక్కువ వేసారు అనిపించింది. బట్ ఇంత మంచిగా పార్సిల్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు మేము ఒక అన్న దగ్గరే పార్సిల్ చేయించుకుంటాం అనమాట. అసలు మాకు ఎప్పుడు ఏది కూడా బ్రేక్ అవ్వదు, అంత బాగా పార్సిల్ చేస్తారు. బట్ ఈసారి మాత్రమే ప్లాస్టిక్ బాక్స్ ఒకటి బ్రేక్ అయింది. ప్లాస్టిక్ ఇంకా వీళ్ళు ఎట్లా పడితే అట్లా ఎత్తి పాడేస్తారు కదా ఫ్లైట్లో. సో అందుకనే ప్లాస్టిక్ డబ్బా ఇరిగిపోయింది. సెకండ్ బాక్స్ పార్సిల్. సెకండ్ బాక్స్లో మొత్తం కూడా నా బట్టలే ఉన్నాయి. సో ఈ శారీ నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను. సో నాకు రిటర్న్ వస్తున్నప్పుడు ఇండియాలో నా బ్యాగ్స్ వెయిట్ ఎక్కువైపోవడం వల్ల తెచ్చుకోలేదు. సో ఈ శారీ పంపించింది. సో ఈ డ్రెస్ నేను ఇండియాలో బుక్ చేసుకున్నాను ఫ్రమ్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. ఈ డ్రెస్ వేసుకొని నేను ఏదైనా మంచి రీల్ చేస్తా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డ్రెస్. ఇది కలంకారీ స్టైల్. అసలు హ్యాండ్స్ చూడండి ఎంత వచ్చినాయో, పెద్ద హ్యాండ్స్. అంటే ఇట్లా కొంచెం ఇట్లా కుచ్చుల్లాగా ఇక్కడ రావడానికి, అంటే ఇట్లా ఓల్డ్ స్టైల్లో ఇట్లా వేసుకున్నారు కదా, ఇట్లా కుచ్చుల్లాగా. సో హ్యాండ్స్ అలా ఉన్నాయి అన్నమాట. చాలా పెద్ద లెంత్ కూడా చాలా ఎక్కువ. సో నాకు ఇట్లా ఫుల్ లెంత్ డ్రెస్సెస్ ఇట్లా అనార్కలి స్టైల్లో వస్తే నాకు చాలా ఇష్టము. సో ఈ డ్రెస్ నేను బుక్ చేసుకున్నాను. ఈ డ్రెస్కి ఇట్లా రెడ్ చున్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ కలర్ ఇట్లా మిర్రర్స్ లాగా వచ్చాయి ఈ డ్రెస్కి, చాలా బాగుంది. యా ఇది ఇక్కడ నేను యుఎస్లో భైరవ్. సో ఇక్కడ యుఎస్లో నేను నెక్స్ట్ మంత్ ఒక వెడ్డింగ్కి వెళ్తున్నాను. మా అక్క వాళ్ళది మ్యారేజ్ ఉందన్నమాట ఫ్లోరిడాలో. సో ఇండియాలో నాకు కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. సో అందుకనే నేను వాళ్ళ వెడ్డింగ్ కోసం అని చెప్పేసి కొన్ని డ్రెస్సెస్ తెప్పించుకున్నాను అనమాట యూఎస్కి. దీని ఏమంటారు, ధోతీ సెట్ అంటారు కదా. సో దానిపైన ఇట్లా స్ట్రగ్ లాగా వస్తుంది, ఇట్లా స్ట్రగ్ లాగా. సో ఇది ఆ డ్రెస్ మీద బ్లౌజ్ క్యూట్గా ఉంది. వర్క్ చాలా డీటెయిల్గా, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ది. సో కింద ఇట్లా లెహెంగా టైప్ అనమాట, ధోతీ స్టైల్లో ఇప్పుడు ఇట్లా అందరు వేసుకుంటున్నారు కదా. సో నలిగిపోయింది, ఇది కూడా ఐరన్ చేసుకోవాలి. ఇది ఇట్లా కొంచెం 1 minute శారీ టైప్. ఇది ఫర్ సంగీత్ అట్లా వేసుకుందామని చెప్పి అనుకుంటున్నా ఈ డ్రెస్. సో చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. ఇది ఇట్లా చున్నీ అన్నమాట డ్రెస్కి. కింద ఇట్లా ధోతీ స్టైల్ లాగా వస్తుంది. సో ఇది ఒక లెహంగా. ఇది నాది. ఇది కూడా ఇండియాలో ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఇది ఒక లెహంగా కూడా తెప్పించుకున్నాను. సో ఈ లెహంగా బ్లౌజ్ అమెరికాలో ఉండిపోయింది, బట్ లెహంగానేమో ఇండియాలో ఉంది. సో అందుకనే ఇది ఒకటి తెప్పించుకున్నా. ఇవన్నీ కొంచెం రెగ్యులర్ వేర్ బట్టలు, ఇవి అన్నీ కూడా పంపించింది. రెగ్యులర్ వేర్ చుడిదార్స్, కాటన్.
ఇక్కడ యాక్చువల్గా టెక్సాస్లో చెప్పాం కదా మీకు ఇందాక చాలా వేడిగా ఉందని చెప్పి, సో అందుకనే కాటన్ డ్రెస్సెస్ పంపించింది అనమాట. ఇండియాలో నా దగ్గర కాటన్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి, సో అందుకనే నువ్వు అక్కడ ఏం కొనుక్కోకు, ఇక్కడ నుంచి నేను పంపిస్తానని చెప్పి అంటే, సో అన్నీ పంపించింది. ఫ్రూట్స్ కొనుక్కుంటాం కదా, సో ఇక్కడ మనకి ఇట్లా బనానాస్కి వాటికి ఇట్లా ఫ్లైస్ చాలా ఉన్నాయి, సో అందుకనే ఫ్రూట్స్కి ఇది ఒకటి కొనుక్కున్నా అమెజాన్లో. ఏదైనా ఇట్లా మంచిగా ఫిష్ కర్రీ అట్లా వండుకోవడానికి ఇది నేను కొనుక్కున్నాను గిన్నెలు. మా మమ్మీ కుక్కర్ కొనింది అనమాట. సో ఇక్కడ నా కుక్కర్ ఒకటి వీడు చూడండి, అమ్మ అలిసిపోయాను అన్నీ తీసి ఇంకొక డబ్బా ఉంది. బైరా వీడి సామాన్లు ఏం లేవు ఇందులో, అందుకని వీడి ఇట్లా డల్గా కూర్చొని ఉన్నాడు. వీడి సామాన్లు ఏదైనా ఉంటే అసలు మామూలుగా ఎగడ్డు కదా బైరా. సో ఇక్కడ కుక్కర్ నాది పాడైపోయింది అనమాట, సో అందుకనే కుక్కర్ కొనుక్కున్నా. ఇంకొక సగం ఫుడ్ వల్లనే వెయిట్ ఎక్కువ. ఫుడ్, కారం ప్యాకెట్స్, బట్టలకు అంత వెయిట్ ఉండదు కానీ పైన అన్నిట్లో బట్టలు కనిపించినాయి కానీ కింద మొత్తం ఫుడ్డే ఉన్నాయి. ఓకే, ఓ కజ్జికాయలు మొత్తం చిదిగిపోయినాయండి. కజ్జికాయలు పాపం మొత్తం చిదిగిపోయినాయి. కజ్జికాయలు చేసింది మా మమ్మీ. మీరేంటండి కజ్జికాయలు వండింది పాపం, డబ్బాడు కజ్జికాయలు వండింది, చిదిగిపోయినాయి. ఇంకా పార్సిల్లో కజ్జికాయలు అంటే అసలు ఇంపాసిబుల్. కజ్జికాయలు. సో సెకండ్ బాక్స్ కూడా అయిపోయింది. షాల్వాస్ పంపించింది, ఎందుకంటే దేవుడి బల్ల మీద ఇట్లా షాల్వాస్ వేస్తే బాగుంటుందని చెప్పి షాల్వా పంపించింది. యుఎస్లో ఇవి దొరకవు, ఎక్కడ కూడా దొరకవు, ఖచ్చితంగా ఇవి ఇండియా నుంచి తెప్పించుకోవాలి. సో నేను యాక్చువల్గా అడగలేదు కూడా మా మమ్మీ, నాకు ఇవి కావాలి మమ్మీ అని చెప్పి. ఇక్కడికి వచ్చాక మా దేవుడి బల్ల అంతా సెట్ చేసుకున్నాక మా మమ్మీకి ఫొటోస్ పంపించాక లేదు ఇట్లా వేసుకొని చాలా బాగుంటుందంటే, ఇది మళ్ళీ ఒక్కటి కూడా కాదు, ఎన్ని పంపించిందో చూపిస్తాను ఆగండి. ఈ షాల్వాస్ యాక్చువల్గా మా అమ్మమ్మవి. సో ఇట్లా దేవుడు బల్ల దగ్గర ఇట్లా కింద ఇట్లా వేసుకుంటే దీనిపైన ఫొటోస్ పెట్టేలాగా ఇంత షైనింగ్ అవుతుందో చూడండి, అసలు చాలా బాగుంటాయి. సో అందుకనే పంపించింది. పార్సిల్ డబ్బా కూడా ఓపెన్ చేయలేకపోతున్నాను నేను. ఇండియా నుంచి పార్సిల్ వస్తే అందరికంటే ఫస్ట్ ఎక్సైట్ అయ్యేది మా భైరవ్ గడు. ఫస్ట్ ఎక్సైట్ అయ్యేది ఎప్పుడు వీడే. నేను ఇండియాకి రంజాన్ టైంకి వెళ్ళాను కదా, సో అప్పుడు బాగా అమ్ముతారు హైదరాబాద్లో పేనీలు, బాగా అమ్ముతారు. సో అప్పుడు కొనుక్కున్నాను అనమాట. నేను మన ఇండియా వచ్చినప్పుడే కొనుక్కున్నాను, బట్ తెచ్చుకోలేదు. సో ఇప్పుడు పార్సిల్ వేసింది ఇవన్నీ కూడా. సో పేనీలు నేను యుఎస్లో ఇట్లా సేమియా కానీ ఇవేం కొనుక్కొని అన్ని ఇండియా నుంచి తెప్పించుకుంటా, అందుకే ఇంత వెయిట్. ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఒక్కసారి తెప్పించేసుకుంటే ఇయర్ మొత్తం వచ్చేస్తుంది. సో ఇదొక పచ్చడి లీక్ అవుతుంది, బట్ ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అనేది తెలియక. ఐ థింక్ మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు రీసెంట్గా హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కున్నారు. సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇట్లా టీ కప్స్ లాగా ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా దీపుకు కూడా పంపించండి మా తరపు నుంచి అని చెప్పి అన్నారు. సో మేబీ ఇదే అయి ఉంటుందని అనుకుంటున్నా పార్సిల్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చేసింది మీ గిఫ్ట్. సో ఇందులో ఏవో ఉన్నాయి, ఓ దారాలు పంపించింది. సో ఇవి ఒడియాలు మా అత్తయ్య పంపించారు విజయవాడ నుంచి. మోస్ట్లీ పికిల్సే ఉన్నాయి. ఇది అల్లం పచ్చడి. ఈసారి పికిల్స్ చాలా వచ్చినాయి ఇండియా నుంచి. ఐ థింక్ లాస్ట్ ఇయర్ మా అత్తయ్య పంపించారు చికెన్ పచ్చడి ఇవన్నీ పంపించారు, బట్ ఈసారి నాన్ వెజ్ పికిల్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఓన్లీ వెజ్ పికిల్స్ పంపించారనమాట. మసాలా ఆవకాయ పచ్చడి, పచ్చళ్ళు. ఇది ఉసిరికాయ పచ్చడి. ఇంకొక ఫుడ్ బాక్స్, ఫుడ్ డబ్బా, వడియాలు,
ఇవి 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 కూడా ఒడియాల టైపే, ఏమంటారు గొట్టాలు, ఇవి కూడా ఒడియాలే. ఒక్కొక్క ఫుడ్ రాగానే మా హస్బెండ్ ఆడ గిన్నె కనిపిస్తుందా. మమ్మీ గవ్వలు చేసి పంపించింది, సున్నుండాలు చేసుకోవడానికి పిండి పంపించింది. అంటే ఇక్కడ పిండి గిన్నెలు ఉండవు కదా, యుఎస్లో ఉంటాయేమో నాకు తెలీదు. అట్లాంటాలో అయితే వినలేదు చూడలేదు. టెక్సాస్లో మేబీ ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ చాలా ఎక్కువ కదా. సో అయినా కానీ ఇక్కడ ప్రైజెస్ ఎక్కువే. పిండి గిన్నెకి వెళ్ళి చేయించుకోవాలన్నా కానీ రేట్ చాలా ఎక్కువ. ఇండియా నుంచి సున్నుండ పిండి పంపించింది. ఇప్పుడు దాకా నేను అన్నీ చూపించేసా అని చెప్పి అనుకున్నాను. సడన్గా నా ఇయర్ రింగ్స్ గుర్తొచ్చాయి. సో అన్నీ అందరగా పాడేసా, కనిపించట్లేదు ఏంటి అని చెప్పి తీరా చూస్తే ఇయర్ రింగ్స్ ఎందులో ఉన్నాయి తెలుసా, కుక్కర్లో పెట్టింది ఇయర్ రింగ్స్. కుక్కర్లో అట్లా నీట్గా సర్ది పెట్టింది. సో ఇందులో ఉన్నాయి నా అసలైన సామాన్లు. ఏదైనా ఇట్లా ఫ్లవర్స్ ఫ్రూట్స్ వేసుకోవడానికి బాగుంటాయి కదా. ఓకే టకటక చూపిస్తా. సో ఇవి నా ఇయర్ రింగ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇవి అసలు నా ఫేవరెట్. సో ఇవి ఇప్పుడు కుందన్ జ్యువెలరీ బాగా ఫేమస్ అయింది కదా. సో ఈ బుట్ట ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి ఇంకొక ఇయర్ రింగ్స్. ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తా ఒకసారి. చాలా బాగున్నాయి కదా. నాకు ఇట్లా బుట్టాస్ టైప్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇవి ఇంకొక ఇయర్ రింగ్స్. సో ఇవి పెట్టుకొనే నేను వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఇట్లా చాంద్ బిందీస్ తెప్పించుకున్నాను, ఇట్లా ఫ్లవర్ లాగా. ఎంత బాగున్నాయో కదా. ఇవి యాక్చువల్గా నేను ఇట్లా నెక్లెస్ టైప్ కొనుక్కున్నాను, దానికి సెట్ అన్నమాట. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. లోటస్ ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. ఇవి కొంచెం హెవీ ఇయర్ రింగ్స్, ఇట్లా ఏదైనా లెహెంగాస్ అట్లా వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. అంతగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బుట్ట ఇయర్ రింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి కదా. ఏదైనా ఇట్లా మంచి ప్లెయిన్ శారీ కట్టుకున్నప్పుడు అట్లా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది లుక్ ఇట్లాగా. సో ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో. మెటల్ జడావు కుందన్స్ అని చెప్పి అంటారు కదా. సో ఆ స్టైల్లో ఇవన్నీ కూడా ప్యూర్ జడావు కుందన్స్. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువే పడింది, బట్ ఇది ప్యూర్ జడావు కుందన్స్. ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది పెట్టుకుంటే. మీకు ఎవరికైనా ఇప్పుడు నేను చూపిస్తున్న జ్యువెలరీ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎక్కడ కొనుక్కున్నాను ఏంటి అనేది నేను ప్రతి డీటెయిల్ మీకు ఇస్తాను. సో కొన్ని బొట్లు పంపించింది మా మమ్మీ ఇట్లా. ఇది కూడా ఇట్లా చోకర్ లాగా. సో ఇట్లా సింపుల్గా ఏదైనా చూడీదార్స్ సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఇంకొక చోకర్. ఇది కూడా ఇవి నేను అన్నీ చాలా వెరీ రీజనబుల్ ప్రైజెస్కే కొనుక్కున్నాను. అండ్ ఇవి ప్యూర్ జడావు కుందన్స్ అనమాట. జూలై ఆగస్ట్ నుంచి అన్నీ ఇప్పుడు పండగలే కాబట్టి సో పెట్టుకుందామని చెప్పి తెప్పించుకున్నాను ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ యూఎస్లో కొనుక్కోవాలంటే వెరీ ప్రైజీ. అసలు ఇండియాలో ఫర్ సపోజ్ ఈ పీస్ ఒక 500 అనుకుందాం, ఒక $500 500 రూపీస్ అనుకుందాము. సేమ్ పీస్ యుఎస్లో వీళ్ళు అరౌండ్ $100కి అమ్ముతున్నారు. $100 అంటే అరౌండ్ 8,000 రూపీస్. సో ఇప్పుడు ఈ పీస్ నేను ఇండియాలో 500 రూపీస్కి కొనుక్కుంటే ఇక్కడ 8,000 9,000కి అమ్ముతున్నారు. లిటరల్గా 10 times ఎక్కువ. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఇండియా నుంచి తెప్పించుకుంటారు కదా, అంత ప్రైస్ పెట్టి ఏం కొనుక్కుంటారు చెప్పండి. సో అందుకనే ఇండియా నుంచి తెప్పించుకుంటాను. సో ఇది ఒక చోకర్ అనమాట. మా ఇంట్లో ఒక షాప్ పెట్టచ్చు, ఇయర్ రింగ్స్ షాప్. అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అంతే అయిపోయింది నా జ్యువెలరీ. అమ్మవారివి గాజులు పంపించింది. ఒక గాజు ఇరిగింది యాక్చువల్గా, అన్నీ బాగానే వచ్చాయి. అమ్మవారి గాజులు పంపించింది. ఇక్కడ శక్తిపీఠం శ్రీ కాశీ విశాలాక్షి దేవి
వారణాసి. ఓ, సో ఈ అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు నాకు పంపించింది. మరి మా మమ్మీ పంపించిందా మా అత్తయ్య పంపించారో నాకు తెలీదు. బట్ యుఎస్ వరకు అంటే చాలా వరకు అంటే కొన్ని పచ్చడి ప్యాకెట్ లీక్ అయింది, ఒక డబ్బా ఇరిగిపోయింది, ఇంత అయినా కానీ ఈ గాజుల మట్టుకు అసలు ఇరగలేదు, ఒకటి ఇరిగింది. బట్ మంచిగా వచ్చినాయి అసలు, చూడండి ఎంత బాగున్నాయో, వెరీ నైస్. అమ్మవారి గాజులు వచ్చినాయి. సో ఒక శక్తిపీఠం గాజులు వచ్చినాయి నా దగ్గరికి, యుఎస్ఏ వరకు వచ్చాయి. వెరీ నైస్. ఐఎమ్ సో బ్లెస్డ్. ఓకే, దేవుడి దగ్గర పెట్టడానికి ఒత్తులు పంపించింది. ఇన్ని ఉన్నాయి. ఒక్కసారి నేను కెమెరా చూపిస్తాను ఎన్ని సామాన్లు ఉన్నాయో. సో 65 kgs పార్సిల్ ఓపెన్ అయితే చేసేసాను కదా. ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్ దిస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్, ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ నేను చాలా మన ఛానల్లో పెడతాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్. బైరా బాయ్ చెప్పు.